The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The greatest leader in Christian church ever lived, we can say Apostle Paul. We know he is preparing Timothy to pass on the ministry. చూడండి, క్రైస్తవ యుగం అంతట్లో కూడా అందరికన్నా గొప్ప నాయకుడు ఆయన స్థానంగా అపోస్తలుడైన పౌలు ఆయన భవిష్యత్ పరిచర్య కొరకై తిమోతిని సిద్ధపరుస్తున్నాడు. The last 3 letters what he has written, we all know. 2 letters to Timothy, 1 is to Titus. ఆయన రాసినటువంటి చివరి పత్రికలు మనం ఎరుగుదుము. తిమోతికి 2 పత్రికలు, తీతునకు 1 పత్రిక రాస్తాడు. Though countless were led to Christ through the ministry of Apostle Paul, these 2 are special people. లెక్కలేని మంది పౌలు యొక్క పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చినా కూడా ఈ ఇరువురు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా మనం చూస్తాం. Especially when he addresses these 2 people, Timothy and Titus, all the time he addresses them as his sons in faith. ప్రత్యేకంగా ఈ ఇద్దరిని విషయం అంటే ప్రత్యేకంగా తిమోతి తీతుకు రాస్తూ ఉంటున్నప్పుడు వారిద్దరిని గురించి వారు విశ్వాసమందు నా ప్రియమైనటువంటి కుమారుడా అని వాళ్ళ ఉద్దేశిస్తూ రాస్తాడు. And of these 2, Timothy reflected the heart of the apostle. ఈ ఇద్దరిలో కూడా ఈ తిమోతి అపోస్తలుడైనటువంటి మరి పౌలు యొక్క జీవితానికి ఏంటి ఆయన మనసుకి ఎంతో దగ్గరగా ఉండి ఆయనను ప్రతిబింబించి చూపించిన వాడు. In the case of Timothy and Paul, we can say 2 different bodies but the same spirit. తిమోతి పౌలు గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే వేరు వేరు శరీరాలు కానీ ఒకే ఆత్మ అని మనం చెప్పొచ్చు. He was truly Paul's spiritual son. కనుక నిజంగా ఆయన మరి పౌలునకు ఆత్మీయమైనటువంటి కుమారుడు. And also he was a constant companion in the ministry. అదే కాదు ఆయన పరిచర్యలో ఎడతెగక ఆయనతో కూడినటువంటి పరిచారకుడిగా సహచరుడుగా ఉన్నాడు. We have already seen in the past studies, to be frank, Timothy received the mantle of Paul. గత మన పట్టణాల్లో మనం చూస్తూ వచ్చాం. యథార్థంగా చెప్పాలంటే తిమోతి మరి అపోస్తలుడైన పౌలు దుప్పటి ఆయన మీద పడింది. And we all know he is an young man, well spoken of. మనమందరం ఎరుగుదుము ఆయన అన్ని చోట్ల కూడా మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. We have seen that he is from a place called Lystra. మనం చూసాము ఆయన లుస్త్రా అనేటువంటి స్థలానికి చెందినటువంటి వాడని. That is in the Roman province of Galatia. ఈ రోమా సామ్రాజ్యములో గలతియా అనేటువంటి ఆ ప్రాంతములో ఆ స్థలం ఉండింది. And generally the Bible commentators say during the first missionary journey of Apostle Paul, when he went to Lystra, that is also in Turkey, very near to Paul's place, that is Tarsus, and people say that Timothy came to the Lord. చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు వారు ఏం చెప్తారంటే ఈ పౌలు ఆయన మొదటి సువార్త దండయాత్రలో లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అది ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంది. పౌలు యొక్క మరి స్వస్థలమైనటువంటి తార్సు కూడా దగ్గరే. మరి ఆ స్థలంలో పౌలు సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో తిమోతి రక్షణ పొంది ఉంటాడంటారు. So in that area only in his first missionary journey he suffered a lot. In Iconium, as you know, they beat him. They thought that he was dead and dragged him out of the city and left him there. But within no time, he got up and went to the synagogue and started preaching. అక్కడనే ఆయన లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇకోనియా అనేటువంటి స్థలంలో ఆయన హింసించబడతాడు. రాళ్ళు రువి ఆయన కొట్టినప్పుడు ఆయన కింద పడి చనిపోయినటువంటి పరిస్థితిలా వారు అనుకొని ఆయన ఈడ్చి ఆ ఊరి వెలుపలకు తీసుకెళ్తారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆ శిష్యులను చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయన లేచి వెళ్ళి మరలా సమాజ మందిరంలో దేవుని సువార్త ప్రకటిస్తాడు. So probably Timothy may be around 19 or 20 years of age at that time. బహుశా తిమోతి వయసు ఆ సమయంలో 19 నుండి 20 సంవత్సరాలు ఉండి ఉంటుంది. Though he was an young man, Paul having the divine revelation or the spiritual understanding, generally as you know, the senior people will never believe the young people, isn't it? So he had that belief on Timothy. అంటే ఆయన మరి పౌలు ఈ యవనస్తుడు తిమోతి యవనస్తుడు అయినప్పటికీ కూడా పౌలు ఆయన పైన నమ్మకం ఉంచినాడు. ఎందుకంటే మనం చూస్తాం చాలాసార్లు పెద్దవాళ్ళకి యవనస్తులపై లేక చిన్న వాళ్ళపై అంత నమ్మకం ఉండదు. Sometimes some of the elderly people they think that they only know everything. కొన్నిసార్లు పెద్దలైనటువంటి వారు కొందరు ఏమనుకుంటారంటే మాకి అంత తెలుసు అనుకుంటారు. That is the weakness of the old age. When you become old also you will be like that. అది చూడండి పెద్ద వయసులోకి ఉండేటువంటి బలహీనత. మీరు కూడా వృద్ధులైనప్పుడు మీకు అదే బలహీనత వస్తుంది. And so though Timothy was an young man, Paul with his heavenly vision or divine vision, he could see the potential in this young man. చూడండి తిమోతి యవనస్తుడు అయినప్పటికీ కూడా ఆయన దైవికమైనటువంటి ఆ యొక్క దృష్టి చేత
ఆ తిమోతి అనేటువంటి ఆ యవనస్తుడిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పౌలు చూడగలిగాడు. Also, there was a small gap in his ministry because John Mark left during the first missionary journey. అంతేకాదు ఆయన పరిచర్యలో కొంచెం ఖాళీతనం ఏర్పడింది. ఎందుచేతంటే మొదటి సువార్త దండయాత్రలో ఈ మార్కు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. And also even Barnabas also he was separated from Paul. అంతేకాదు బర్నబా కూడా పౌలు నుండి వేరైపోతాడు. Almost Paul is isolated, or he was all alone. దాదాపుగా ఇంకా పౌలు ఆయన ఒంటరివాడుగా ఒకడే అయిపోయాడు. Of course Silas was there. అంటే శీలా అనే ఆయన ఉన్నాడు. But when he saw Timothy, probably the Spirit of God must have prompted Paul, because he is a man of God. Yes, he is the right person. కనుక ఎప్పుడైతే తిమోతి నేను చూసి ఉంటాడో, మరి పౌలు దైవజనుడు కనుక ఆయనలో దేవుని ఆత్మ ఆయనకి చెప్పి ఉంటాడు, ఈయనే సరైనటువంటి వ్యక్తిని తీసుకెళ్లాలని. Yeah, sometimes when we see some people, there will be inner prompting, be careful with this fellow. కొన్నిసార్లు కొందరు చూసినప్పుడు లోపల అంతరంగంలో ఒక స్వరం వినబడుతుంది, వీడితో జాగ్రత్త అన్నట్లు. Isn't it? So we'll be very careful. కనుక మనం జాగ్రత్తగా ఉంటాం. Though he tells us so many things, even his testimony, we will not believe so easily. కనుక వాళ్ళు చాలా సంగతులు చెప్పినా కూడా, ఆయన సాక్ష్యం చెప్పినా కూడా అంత సులువుగా అలాంటి వాళ్ళు నమ్మం మనం. And very quickly Timothy has become Paul's right hand. చాలా త్వరగా తక్కువ సమయంలోని ఈయన తిమోతి పౌలుకు కుడి భుజహస్తంగా అయ్యాడు. In the past studies we have seen how he was accompanying Apostle Paul to so many places. When he was writing letters to different churches, how Timothy assisted Paul, we have seen already. చూడండి, గత పట్టణాల్లో చూస్తూ వచ్చాము ఎన్ని స్థలాల్లో ఈ తిమోతి మరి పౌలుతో పాటు పరిచయం చేసేదాని కొరకే అనేక సంఘాలకు వెళ్తాడు. ఆయా సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు తిమోతిని గురించి ఆయన రాస్తాడు. And much is not written about the later life of Timothy. తిమోతి యొక్క తర్వాత జీవితాన్ని గురించి ఎక్కువగా రాయబడలేదు. But the commentators or the history says, like Apostle Paul, he also became a martyr because he stood against the worship of Diana in Ephesus, because he was a pastor in Ephesus. చూడండి, ఆ చరిత్రలో కానీ లేక బైబిల్ వ్యాఖ్యానకర్తలు కానీ చెప్పే సంగతి ఏంటంటే, తిమోతి కూడా అపొస్తలుడైన పౌలు వలె ఆయన కూడా హతసాక్షి అయ్యాడని చేతంటే, ఎఫెస్ అనేటువంటి ఆ స్థలంలో ఆయన సంఘ కాపరిగా ఉన్న కారణం చేత అక్కడ ఉండేటువంటి ఆత్మీయదేవి యొక్క ఆరాధన ఆయన వ్యతిరేకించాడు గనుక ఆయన హతసాక్షిగా మరణించాడు. So Timothy was a person, a man of proven worth. అంచేత తిమోతి ఆయన యోగ్యత నిరూపించబడినటువంటి వ్యక్తి. Now when Paul was in prison in Rome, ఇప్పుడు పౌలు చెరసాలలో ఆయన ఖైదులో ఉన్నాడు. ఇప్పుడు we all know how the Philippian assembly was started. మనందరం ఎరుగుతాం ఏ రీతిగా ఈ ఫిలిప్పి సంఘం ఏర్పడిందని. Though it is a good church, but good assembly, after few years some problems have cropped up. ఫిలిప్పిలో అది మంచి సంఘం అయినప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి కొన్ని సమస్యలు తలెత్తాయి. And they wanted to refer to Apostle Paul, these are the problems. ఈ సమస్యలు ఇలాగున్నాయని అపోస్తలుడైన పౌలుకి వారు చెప్పాలని కోరారు. So some of the problems that were existing in Philippi, they were so serious, they needed the personal attention of Apostle Paul. కనుక ఫిలిప్పిలో ఉన్నటువంటి సమస్యలు ఎంత తీవ్రమైనటువంటివిగా కొన్ని ఉన్నాయంటే అపోస్తలుడైన పౌలు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అది. Unless he comes over there, the problems cannot be solved. అంటే ఇంకా పౌలు అక్కడికి ఆయనే వస్తే తప్ప ఆ సమస్యలు తీరనటువంటి. No other person was having such a spiritual authority like Apostle Paul. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వలె ఇంకెవరికి కూడా అలాంటి ఆత్మీయమైన అధికారం లేదు. So now what to do? కనుక ఇప్పుడు ఏం చేయాలి? Apostle Paul is in prison in Rome. అపోస్తలుడైన పౌలు ఆయనేమో రోమా పట్టణంలో ఖైదీలో ఉన్నాడు. He cannot go anywhere. ఆయన స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేడు. As we all know, he was under house arrest. మనమందరం ఎరుగుదుము ఆయన ఏ రీతిగా మరి గృహ నిర్బంధంలో ఉన్నాడని. People were coming to him, but he could not go anywhere. ఆయన ఎద్దకి మనుషులు ప్రజలు వస్తా ఉన్నారు కానీ ఆయన మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి. Now the problems are increasing in the Philippian assembly because of few people. Everywhere it will be there. మరి అక్కడ చూడండి ఫిలిప్పీలో కొద్ది మందిని బట్టి సమస్యలు పెరుగుతా వచ్చాయి. ప్రతి స్థలంలో కూడా అలాగే ఉంటుంది. Yes, everywhere the problems will be there because people from different categories, different backgrounds, different spiritual standards, when they gather together, surely some divisions will be there, seen or unseen. చూడండి ప్రతి స్థలంలో కూడా ఆయా వెనక చరిత్ర నుంచి వచ్చినటువంటి వారు, ఆత్మీయంగా తక్కువ స్థాయి ఉన్న వారు, ఎక్కువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, ఆయా సంగతులు కలిసినటువంటి వారు కలిసి వచ్చినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఇలాంటి సమస్యలు విభజనలు అనేటువంటి వస్తుంటాయి. And we have seen those problems what they are in Philippians 1:27, Philippians 2:1. మనం చూస్తూ వచ్చాం సమస్యలు ఏంటని ఇంతకు మునుపు చూసాం. ఫిలిప్పి 1:27, ఫిలిప్పి పత్రిక 2:1, and Philippians 3:2 and 3:18, ఫిలిప్పి పత్రిక 3:2 ఏంటి, ఫిలిప్పి పత్రిక 3:18, and Philippians 4:2. తర్వాత ఫిలిప్పి 4:2. There was no unity. See, they were not having oneness of mind. They were having that
divided opinions on different issues. వారి మధ్యలో ఆ ఏకత్వం అనేది లేదు, ఏక మనసు లేదు. అనేకమైన అంశాలను గురించి వారు వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. Now Paul's situation is he cannot go anywhere. He has to send someone. ఇప్పుడు పౌలు పరిస్థితి ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరైనా పంపించాలి. Not only that, it is a very very important mission because it is a very good and very loving donating assembly. చూడండి, ఇది అంతేకాదు కానీ అదెంతో ప్రేమపూర్వకమైనటువంటి, ఇతరులకు ఎంతో మరి ధారాళంగా ఇచ్చేటువంటి సంఘం కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిది. So who is having same mind like me? అని చెప్పి ఇప్పుడు నాలాంటి మనసే కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరున్నారు? Not only having the mind of Apostle Paul, he must have the right kind of spiritual understanding also. You may be a very good person, but you must be able to clarify the things from the spiritual point of view. చూడండి, అపోస్తలుడైన పౌలు వలె ఆయన మనసు కలిగినటువంటి వాడుగా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులని, ఆ సమస్యలను గ్రహించగలగాలి, సరైనటువంటి దృక్పథంలో చూడగలిగేటువంటి వివేచన అనేది కూడా ఉండాలి. Then what a wonderful certificate Paul is giving about Timothy when he is writing this letter. ఇప్పుడు ఇక్కడ ఈ పత్రిక రాస్తా ఉంటున్నప్పుడు తిమోతిని గురించి ఎంత అద్భుతమైనటువంటి యోగ్యత మరి ఆ పత్రాన్ని పౌలు రాస్తుంటున్నాడు. In 2:20 of Philippians, ఫిలిప్పీ పత్రిక 2:20లో, for I have no man like-minded. ఆయన అంటాడు, మీ క్షేమ విషయమే నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు నా యుద్ధ లేడు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో నాలాంటి వాడే, నా మనసు కలిగిన వాడే, సేమ్ మైండ్, లైక్ మైండెడ్ లైక్ మీ, నాలాంటి వ్యక్తి, నా మనసు కలిగిన వాడే. హీ కెన్ కమ్యూనికేట్ మై ఎఫెక్షన్, నా ప్రేమ ఏంటో అనేది మీకు ఆయనకు తెలియజేస్తాడు. నాట్ ఓన్లీ ఎఫెక్షన్, people may love us, people may take care of us, comfort us, but he can communicate my message also. That is very important. ఆయన మీ పట్ల నా ప్రేమ చూపించడమే కాదు, ప్రజలు ప్రేమ చూపిస్తారని ఉంటుంది, కానీ ఆయన నా సందేశం ఏంటి, నేనేం చెప్పాలనుకునేటువంటిది కూడా మీకు సరిగా చెప్తాడు. He is having the right understanding about the doctrinal clarity. ఆయన బైబిల్ సిద్ధాంతపరంగా బోధ సంబంధమైన సంగతులు అనే విషయంలో స్పష్టత కలిగిన వాడు. Timothy is the man who knows about the practical unity, not only doctrinal clarity but practical unity. కనుక తిమోతి ఎలాంటి వాడంటే ఆయన సిద్ధాంతపరమైనటువంటి స్పష్టత ఆయన తెలిసినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ క్రియాపూర్వకంగా మనుషులను ఐక్యతలో తీసుకొచ్చేటువంటిది కూడా తెలుసు. Not only that, how to endure persecution, he knows it because right from day one he is with me. అంతేకాదు హింస వచ్చినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలనేది ఆయన తెలిసి ఎంచుదంటే మొదటి నాటి నుంచి కూడా ఆయన నాతో కూడా ఉన్నాడు అని అంటాడు పౌలు. So in this portion what we have read from Philippians, we can see 7 important truths about this Timothy what Paul is writing. మనం చదువుకున్నటువంటి ఒక భాగంలో ఈ తిమోతిని గురించి పౌలు రాస్తున్నటువంటి దాంట్లో 7 ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలను చూడగలుగుతాం. సత్యాలు. First thing we started last week. మొదటి సంగతి ఏంటనేది గత వారం ఆరంభించాం. First thing is, మొదటిది, Timothy chose the right example. తిమోతి సరైనటువంటి మాదిరిని ఎన్నుకున్నాడు. As I already told you, today's young people, they will have some role models in their lives. నేను ఇదివరకే చెప్పినట్లుగా నేటి యవనస్తులు వారి జీవితాల్లో ఎవరినో వెంబడించాలనేటువంటిది వారిని మాదిరిగా కొందరు పెట్టుకుంటారు. Some people, some cricket stars, some people, some other stars, or some people by seeing some stalwarts in the assembly, I want to be like him in a spiritual sense. So they will be having so many role models. కనుక కొందరు అవుతాయి క్రికెట్ క్రీడాకారులని, కొందరు మిగతా లోకంలో తారలనేటువంటి వారిని, కొందరు అయితే దేవుని మందిరంలో ఆత్మీయంగా గొప్ప దైవజనులైనటువంటి వారిని చూసి అలాంటి వాళ్ళుగా నేను కావాలి అనేటువంటిది వారిని మాదిరిగా వారు తీసుకుంటారు. You must be very careful in choosing your role model. కనుక నీ జీవితంలో నువ్వు ఎవరినైతే ఆదర్శంగా ఎవరినైతే నువ్వు ఎన్నుకుంటున్నావో ఆ వ్యక్తిని వెంబడించడానికి కొరకే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. Yeah, you must be very careful because when you start developing the affection towards that role model, tomorrow if that role model commits some mistake, you also will commit that mistake. చూడండి, ఎంచేతంటే ఆ వ్యక్తిని మాదిరిగా పెట్టుకొని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎంచేతంటే రేపటి దినాన ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తాడు అనుకోండి, అదే తప్పిదం నువ్వు కూడా చేస్తావు. But Timothy chose the best role model, that is Apostle Paul. అయితే తిమోతి ఆయన శ్రేష్టమైనటువంటి మాదిరిని ఎన్నుకున్నాడు, ఆయన పౌలు. Timothy followed very closely with Apostle Paul. తిమోతి అపొస్తలుడైన పౌలుతో ఎంతో దగ్గరగా మెలుగుతా వచ్చాడు. Like-minded means same spirit, that is we both are equal. ఏక మనసు అంటే కలిగిన వాడంటే ఒకే ఆత్మ కలిగిన వాడు, మేమిద్దరం ఒకటే అంటాడు ఆయన. Timothy was one with Paul in his mind and in his spirit, in his thinking, in his clarity. కనుక తిమోతి పౌలుతో మనం గమనించినప్పుడు ఏక మనసు కలిగినటువంటి వాడు, ఏక ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ సంగతులు ఎలాంటి విధానాల్లో చూడాలనేటువంటి స్పష్టత అదంతా కూడా సరిగ్గా ఒకేలాగున్నవాడు. In a particular situation, how Paul thinks, Timothy also thinks like that.
how Paul acts, he also will act like that. How Paul feels, he also will feel like that. ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఒకవేళ పౌలు ఉంటే అక్కడ ఏ రీతిగా ఆయన అనుభూతులు ఎలాగ ఉంటాయి, ఆయన ఎలాగ ఆలోచిస్తాడు, ఏ రీతిగా ఆయన క్రియలు జరిగిస్తాడు అనేటువంటి చూసినప్పుడు తిమోతి కూడా అలాంటి విధానంలో ఆలోచిస్తాడు, ఆయన అలాగే క్రియ చేస్తాడు. And it is not being uttered by Timothy. Paul is giving the commendation and certificate. చూడండి, ఈ మాటలు తిమోతి చెప్పుకోవట్లేదు, కానీ పౌలే ఆ మెప్పుకోలు మాటలు తిమోతి గురించి చెప్తున్నాడు, ఆయన గురించి యోగ్యతా పత్రం While ఇస్తున్నాడు. writing his last letter ఆయన చివరి పత్రిక రాస్తున్నప్పుడు in 2 Timothy, 2 తిమోతిలో before his death, మరణించడానికి మునుపు and chapter 3, 3వ అధ్యాయం verse 10, 10వ వచనం, what Paul is writing to Timothy? పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడు? But thou hast fully known, that word fully is very important, fully known my doctrine, not only doctrine, my manner of life, purpose, faith, long suffering, charity, patience, and it goes on into 11th verse also. చూడండి, ఆయన అంటాడు 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పునంటూ వీటన్నిటినీ నువ్వు స్ఫూర్తిగా తెలుసుకొని వాడవే. Fully you came to know that is what manner, in which way I will react, respond. నేను ఎలాగన ప్రతిస్పందిస్తాను ఆ పరిస్థితుల్లో అనేది నువ్వు సంపూర్ణంగా ఎరిగిన వాడు అంటాడు. So in other words, Timothy has actually dedicated his life observing and emulating the qualities of Paul. కనుక ఒక మాటలు చెప్పాలంటే ఈ తిమోతి తన జీవితాన్ని అంతటిని కూడా దేని కొరకు ప్రతిష్ఠించుకున్నాడంటే పౌలు జీవితాన్ని పరీక్షిస్తూ గమనిస్తూ ఆయన జీవితాల్లో ఉన్నటువంటి గుణ లక్షణాల్ని ఆయన కూడా తాను మరి క్రియల్లో పెట్టాలని. That needs concentration and dedication, isn't it? దాని కొరకే ఎంతో ఏకాగ్రత కావాలి, ఎంతగానో మనం ప్రతిష్ఠించుకోవాలి కదా. The extent to which Timothy was like Paul is truly remarkable. చూడండి, ఇక్కడ ఎంత మేరకు ఏ మేరకు తిమోతి పౌలు వలె ఉండగలిగాడు అనేది చూసినప్పుడు నిజంగా అది ప్రశంసనీయమైనటువంటి సంగతి. So in our language we can say Timothy is a photostat copy of Apostle Paul. మన భాషలో నేటి భాషలో చెప్పుకోవాలంటే తిమోతి పౌలుకు జిరాక్స్ కాపీ లాంటి వాడు. Color Xerox, no difference at all. కలర్ జిరాక్స్, అది కూడా ఇంకే తేడా లేదు. So ditto. అంటే ఇంకా పూర్తిగా ఆయన లాగే ఉన్నాడు. Because when we know reproduction is the ultimate goal of discipleship. చూడండి, శిష్యత్వంలో ఉన్నటువంటి అంతిమ గమ్యం ఏంటంటే ఆ గురువు ఎలాగున్నాడో శిష్యుడిని అలా తయారు చేయాలి. This is Lord Jesus Christ said. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పాడు. Shall we turn to Luke's gospel? చూడండి, లూకాసు వార్త, Luke's gospel chapter 6. లూకాసు వార్త 6వ అధ్యాయం And in verse 40, 40వ వచనములో what the Lord Jesus Christ is telling, యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? the disciple is not above his master, but everyone that is perfect shall be as his master. లూకా 6:48, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. Yes, any disciple who is perfect, he shall be as his master. We can see the same thing true in the life of Timothy and Paul. కనుక సిద్ధుడైన అంటే పరిపూర్ణుడైనటువంటి ప్రతి శిష్యుడు తన బోధకుని వలె ఉంటాడనేది ఖచ్చితంగా తిమోతి పౌలు వాళ్ళ విషయాల్లో చూస్తాం. Sometimes we may get some qualities only, not all qualities. కొన్నిసార్లు మనం వెంబడిస్తున్నటువంటి వ్యక్తిలో కొన్ని వాటిని నేర్చుకుంటాం, అన్ని కాదు. Sometimes you may be loving like Paul, but you may not be having that understanding like Paul in the spiritual matters. సో కొన్నిసార్లు పౌలు వలె ఇతరులను ప్రేమించగలిగే ప్రేమ ఉండొచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి సంగతుల్లో అదే వివేచన, అదే జ్ఞానం ఉండకపోవచ్చు. Timothy had similar thoughts like Paul. తిమోతి పౌలు వలె ఆలోచించేటువంటి ఆలోచనలు Same కలిగినవాడు. qualities and same passions like Paul. అదే గుణగణాలు కలిగినటువంటి వాడు, అదే పౌలు లాంటి మక్కువలు, అవే ధ్యేయాలు కలిగిన వాడు. Not only that, అంతేకాదు Paul knew it. పౌలుకు ఆ సంగతి తెలుసు. Yes, as a man of God, very carefully he observed Timothy. దైవజనుడు గనుక చాలా ఆయన క్షుణ్ణంగా పరీక్షించి చూశాడు తిమోతిని. Everything he observed carefully, and Paul certified that he is my photostat copy. గనక అన్ని జాగ్రత్తగా ఆయన చూశాడు. ఇప్పుడు పౌలే చెప్తున్నాడు ఆయన నన్ను పోలి ఉన్నాడు అని. His 2 letters what he has written to Timothy, ఆయన తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు, they are full of fatherly exhortations. ఆ పత్రికలు నిన్న కూడా తండ్రి తన కుమారునికి ఇచ్చేటువంటి హెచ్చరికలు చాలా ఉంటున్నాయి. I will dictate some verses, you can note them, you can read them later from these 2 epistles. ఈ 2 పత్రికల్లోంచి నేను కొన్ని వచనాలు మీకు చెప్తాను, మీరు రాసుకున్న తర్వాత మీరు చదువుకోండి. How beautifully you can see the fatherly affection in those letters. It is not something like a master or a disciple, it is not something like some other relationship.
as a father and the son. కనుక ఆ మాటలు మనం చూసినప్పుడు ఓ తండ్రి కుమారుల మధ్యలో ఉండేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఎలా తండ్రి హెచ్చరిస్తాడు కుమారుని, అది చూస్తాం. కానీ బోధకుడు లేక యజమానుడు శిష్యుడు అట్లాంటివి కాదు. మనం ఇక్కడ ఈ వచనాలు చూస్తే ఆ ప్రేమను చూస్తాం మనం. When you are, keeping a role model in your life, that model also must have the same concern for your life. చూడండి, ఒక వ్యక్తిని నువ్వు ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన వెంబడించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా నీ పట్ల అదే మరి పట్టింపు కలిగి ఉండాలి. I tell you very, very openly, నేను చాలా బహిరంగంగా చెప్తున్నాను. all people in the house of God, or many people in the house of God, they may look very spiritual, but you cannot share your problems or your secrets with everybody. చూడండి, దేవుని మందిరంలో ఉండేటువంటి అందరూ లేక చాలా మంది అందరూ ఆత్మీయంగా కనబడతారు, కానీ మనం అందరితో కూడా వెళ్ళి మనకు ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి సమస్యలు వారితో మనం చెప్పుకోలేము, Yes, పంచుకోలేము. there good messengers are there, చూడండి, మంచి వర్తమానకులు good ఉన్నారు, leaders are there, మంచి నాయకులు ఉన్నారు, spiritual people are there, ఆత్మీయమైన వారు ఉన్నారు. but with everybody we cannot share our problems or our secrets. చూడండి, ప్రతి ఒక్కరితో కూడా మనకు ఉండేటువంటి సమస్యలు కానీ రహస్యాలు కానీ వాళ్ళతో పంచుకోలేము. The role model whom you are choosing, he must have the same concern for you, the fatherly attitude towards you. నువ్వు ఎన్నుకునేట్టు ఎవరినైతే మాదిరిగా ఎన్నుకుంటావో ఆ వ్యక్తి నీ పట్ల అదే పట్టింపు కలిగి ఉండాలి, తండ్రి లాంటి ప్రేమ నీ పట్ల కలిగి ఉండాలి. Many times, as young people, we will be committing one mistake. I am telling it is a mistake only. చాలా సార్లు యవనస్తులుగా మనం ఒక తప్పిదం చేస్తుంటాం. నేను చెప్తున్నాను The పొరపాటు. moment when you are born again, నువ్వు ఏ క్షణాన్ని తిరిగి you జన్మిస్తావో will be in your first love with Lord Jesus Christ. యేసు ప్రభుని బట్టి ఆయన మీద నీకు ఆ మొదటి You ప్రేమ will be ఉంటది. so jealous for the Lord. ప్రభు కొరకు ఎంతో రోషం కలిగి So ఉంటావు. in the church you will be seeing some 10 people or 15 people, సంఘములో నువ్వు చూస్తావు 10-15 మందిని గమనిస్తావు. and they are spiritual in your sight. నీ దృష్టికి ఆత్మీయంగా And కనబడతాడు. you will be going and sharing your testimony with everybody. నువ్వు వెళ్తావు, ఇంకా అందరితో కూడా నీ సాక్ష్యం పంచుకుంటావు. What testimony? ఏం సాక్ష్యం? Before you were born again, how many places, how many times you have fallen? కనుక ఏంటంటే నువ్వు రక్షణ పొందక మునుపుగా ఎన్ని స్థలాల్లో ఎక్కడెక్కడ నువ్వు పడిపోయావు అవన్నీ చెప్తావు. Yes, very faithfully, with truly you will be sharing. నువ్వు ఎంతో నమ్మకంగా నువ్వు దాన్ని యథార్థంగా పంచుకుంటావు. But the other person, though he is a spiritual man, he is not truthful. అయితే అటువైపు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆత్మీయుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో యథార్థత ఉండదు. All are not having the fatherly attitude. కానీ అందరిలో కూడా తండ్రి లాంటి ఆ వైఖరి ఉండదు. And after some time you will be regretting, why I shared this secret with this fellow. కొంతకాలం తర్వాత నువ్వే బాధపడతావు, అయ్యో ఇంత ఎందుకు చెప్పుకున్నాను ఈ రహస్యం అని. Because tomorrow when some problem comes, ఎంచేతంటే రేపటి దినాన్ని ఏదైనా సమస్య వచ్చింది he will అనుకోండి, pinpoint you. ఆయన అది ఎత్తి చూపిస్తాడు. And if you say, why you are talking like that? నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే And then he will say, నువ్వే కదా చెప్పావు. ఆయన ఏమంటాడు, నువ్వే చెప్పావు కదా You only అంటాడు. told it. నువ్వే చెప్పావు అంటే. I never fabricated the story. నేను దేని అల్లి చెప్పట్లే కదా. Out of your zeal, out of love, you thought that he will be like a father. He never behaves like a father. He will behave like a villain. చూడండి, నువ్వేమో ఆ ప్రేమను బట్టి నువ్వు నీలో ఉన్నటువంటి మొదటి రోషాన్ని బట్టి ప్రభు సేవలో ఏదో తండ్రిలాగా ఆయన ఉంటాడని నువ్వు చెప్పుకుంటే ఆయన మాత్రం తండ్రిలాగా కాదు, కానీ ఆయన మరి విలన్ లాగా ఉంటాడు. I suffered like that in my life. నా జీవితంలో నేను అలాగిన To బాధపడ్డా. some of the people I shared some of the things which should not be shared with them. With others I can share. It was something like giving my hair to their hands. గనుక కొందరితో మరి వేరే వాళ్ళతో కొందరితో పంచుకోవచ్చు, కానీ అట్లాంటి వాళ్ళతో పంచుకోకూడనటువంటి సంగతులు పంచుకున్నాను. చివరికి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి నా జుట్టు తీసి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అయిపోయింది. Don't be like that. గనుక అట్లా ఉండొద్దు. Though you are having zeal, I am telling you openly, don't share your secrets or your past life with everybody. కనుక నేను చెప్తున్నాను బాహాటంగా ఏంటంటే ఎప్పుడు కూడా మీ రహస్యాలు కానీ మీ యొక్క గత జీవితాన్ని గురించి అందరితో పంచుకోకూడదు. Generally out of our zeal we will be doing that. Yes, I am so transparent. I have not hidden anything. Everything you will be telling. But others will not receive like that. అంటే చాలా సార్లు ఏం చేస్తాం అంటే మనకు ఉండేటువంటి ఆ రోషాన్ని బట్టి నేను చాలా యథార్థ పరుని ఉన్నట్టు చెప్తాను, తేటగా అన్ని నా జీవితాన్ని చెప్తా అని చెప్పి అన్నీ చెప్పేస్తావు, కానీ అటువైపు వినేవాళ్ళు అది తీసుకోవాలి కదా. Yes, they are not having fatherly mentality. వారికి ఆ తండ్రి లాంటి ఆ మనస్తత్వం లేదు. I tell you brothers, in the whole church, God forbid, maybe 4 or 5 people will be having fatherly mentality. కనుక నేను చెప్తా ఉన్నాను సహోదరులారా, మరి ఆ దేవుడు మరి అలాగ ఉండకూడదని అనుకుంటున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే సంఘం అంతట్లో 4-5 మాత్రమే తండ్రి లాంటి వైఖరి ఉంటుంది. Some people, when you are sharing your failures, ఇంకేం చేశావు, they want to write your biography.
కొందరు ఏం చేస్తారంటే నీ యొక్క మరి నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో చెప్తా ఉంటా, ఇంకా చెప్పని నీ గురించి అంతా రాసుకుండడానికి వారు ఇష్టపడుతుంటారు. And innocently you will be sharing. నీవేమో అమాయకంగా చెప్తుంటావు. But a father will never say like that. తండ్రి అలాంటి చెప్పడు. Father will not dig your, sins. తండ్రి స్వభావం ఏంటంటే నీ పాపములను తవ్వి వెలుపలి He will తీయడు. always cover it. ఎప్పుడు కప్పి వేస్తాడు. So not only you choosing the role model, you have to see whether he is having the fatherly mentality. Is he having the same burden for your life? You have to see in the whole church. Maybe 4 or 5 people will have that burden towards you, not everybody. సో నువ్వు ఆయన ఒక ఆదర్శంగా మాదిరిగా తీసుకోవటమే కాదు, కానీ ఆ వ్యక్తి కూడా నీ పట్ల అదే ప్రేమ కలిగి ఉన్నాడా, అదే పట్టింపు కలిగి ఉన్నాడా అనేటువంటిది నువ్వు ఎరగాలి. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు తండ్రి లాంటి వైఖరి ఉండదు, కొద్ది మంది మాత్రమే ఉంటారు. The way how Paul encouraged Timothy, I told you in the second message, if I am right, while writing to Philippians, he wrote all his positive qualities. While writing to Timothy, he wrote all his negative qualities. I am worse than you, O Timothy. He is writing Paul చూడండి, to encourage him. పౌలు తిమోతిని ఏ రీతిగా ప్రోత్సాహపరిచాడు అనేది 2వ వర్తమానంలో నేను చెప్పాను. మరి ఈయన ఫిలిప్పీలకు రాస్తూ ఉంటున్నప్పుడు అయితే తనకున్నటువంటి బలాలు ఏంటి, తన జీవితంలో గొప్ప సంగతులు ఏంటి అవన్నీ రాస్తాడు. కానీ తిమోతికి రాస్తుంటున్నప్పుడు అలాంటి సంగతులు రాయకుండా ఆయన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను కొరతల గురించి రాస్తాడు. While writing to Philippians, I am an Israelite. I am from Benjamin. I am a Pharisee. I sat at Gamaliel's feet. All positive qualities, top ranking qualities. కనుక ఆయన ఫిలిప్పీలకు రాస్తూ ఉంటున్నప్పుడు ఆయన చెప్తాడు కదా, నేను మరి యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడిని, ఇశ్రాయేలుకు చెందిన వాడిని, బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని, పరిసయ్యుడు అంటాడు, గమాలియేలు పాదముల యొద్ద నేను నేర్చుకున్నాను అంటాడు, I was circumcised on the 8th day. 8వ దినాన సున్నతి పొందానంటాడు. All of his top ranking qualities he wrote to Philippians. గనక తన జీవితంలో ఏవైతే అతి శ్రేష్టమైనటువంటి సంగతులు మెప్పుకోలు ఉన్నాయో అవన్నీ ఫిలిప్పీలకు But రాస్తాడు. while writing to his spiritual son Timothy, he never quoted even one of them. అయితే ఆత్మీయమైనటువంటి కుమారుడు తిమోతికి రాస్తున్నప్పుడు అలాంటి వాటిని గురించి కనీసం ఒకటి Because he already knew Timothy is a timid man. ఎందుకంటే అప్పటికే తెలుసు తిమోతి పిరికివాడు. He is having a little bit of frigidity. That is, my father is a Jewish lady. My father is a Greek person. కనుక ఈ తిమోతిలో అప్పటికే ఒకలాంటి తలంపు ఉండింది ఏంటంటే, మా అమ్మ యూదురాలైనా కూడా నా తండ్రి మాత్రం గ్రీకు దేశస్థుడు అనేటువంటిది What the వెనకలో people will ఉండింది. think of me. ప్రజలు ఏమనుకుంటారు I నన్ను am not గురించి. circumcised on the 8th day. Around 19 years or 20 years, Paul has taken in 16th chapter of Acts, and he got him circumcised. 8వ దినాన నేను సున్నతి పొందలేదు, కానీ 19-20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 16వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో పౌలు తీసుకెళ్లి సున్నతి చేయించాడు. Because in circumcision in the Old Testament, we all know it speaks of the covenant God made with his people. ఎందుకంటే ఈ సున్నతి అనేసరికి పాత నిబంధనలు మనం ఎరుగుదుము, దేవుని ప్రజలతో ఆయన చేసినటువంటి నిబంధన So I గురించి am not a child of the covenant. కనుక నేను నిబంధన కుమారుడిని కాదు. So that timidity was there and the frigidity was there in the life of Timothy. అంచేత ఈ తిమోతిలో ఆ పిరికితనము, బిగుసుకుపోయేటువంటి ఆ స్వభావం ఉండింది. What Paul is writing? పౌలు ఏం రాస్తాడు? Oh Timothy, తిమోతి, I am a persecutor. నేను హింసకుడను, I am a blasphemer. నేను దూషకుడను. What has happened to the Israelite and Benjamin and circumcision and Gamaliel, where they have gone? ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి సంగతులు ఏమైంది? బెన్యామీను గోత్రీకుడు అంటాడు, గమాలియేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్న, ఇవన్నీ చెప్పట్లేదు ఇక్కడ. And he is telling his bad qualities. ఇక్కడ ఆయన లోపల ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సంగతులు Timothy, చెప్తున్నాడు. at least your mother is a very Jewish woman and she wonderful lady, your grandmother. See me, I am a persecutor, I am a blasphemer, I am injurious. చూడండి, ఆయన అంటాడు, తిమోతి నీ విషయానికి వచ్చినాడు, కనీసం నీ తల్లైన యూదురాలు, అంతేకాదు నీ అవ్వ లూయి, ఆమె ఎంతో ఆత్మీయురాలుగా, నా విషయానికి వస్తే చూడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అంటాడు. And in one word he is telling, I am the chief of sinners. ఒక మాటలో ఆయన ఏమంటున్నాడంటే, నేను పాపులలో ప్రధానుడను. I am the chief of sinners, he is telling, means he is telling Timothy, you are better than me. I am the chief. ఆయన పాపులలో ప్రధానుడను అని చెప్తున్నాడు. అంటే ఒక మాటలు ఏమంటున్నాడంటే, తిమోతి నేను ప్రధాను కనుక నువ్వు నాకంటే మెరుగే నీ జీవితం అంటాడు. This is the fatherly mentality. అని చెప్పి ఇది తండ్రి లాంటి వైఖరి. In our houses also, మన గృహాల్లో కూడా if something is there, something if you want to carry, ఏదైనా నువ్వు తీసుకెళ్ళాలనుకుంటే, ఏదైనా మోయాలనుకుంటే that a child will come చిన్న బిడ్డ వస్తాడు, and he also will help us. వాడు కూడా సహాయపడతాడు మనకి. So actually we have lifted it up. అసలు నిజానికి మనమే లేపాము, But what that fellow will do? అది వాడు ఏం చేస్తాడు? Lord, I have lifted up.
నేను దాన్ని లేపాను అన్నట్లుగా ముఖం పెడతాడు. నువ్వు లేపలేదని అని అంటావా? నువ్వు లేపలేదని అంటావు. అప్పుడు ఇల్లంతా గందరగోళం చేసేస్తాడు. అలాగంటే ఇల్లంతా గందరగోళం సో చేస్తాడు. వాట్ యూ విల్ సే? నువ్వేమంటావు? అరే యు ఆర్ హెర్కులెస్. ఏమంటావు అంటే నువ్వు హెర్క్యులెస్ అంటావు. ఇమ్మీడియట్లీ వాట్ హీ విల్ డూ? వాడేమంటాడు? చొక్కా తీసేసి బనీన్ తీసేసి అలా తిప్పేస్తుంటాడు. వాడు ఇంకా చొక్కా బనీన్ తీసి కండలు ఏముండవు కానీ ఓన్లీ స్కిన్ అండ్ బోన్, ఈ ఎముకలు ఇవే ఉంటాయి కానీ. బట్ ఎంకరేజింగ్. అయితే ప్రోత్సాహం. yes you only have done it, I could not have I could not do it. అవును నువ్వే చేస్తావు నేను చేయలేను అని అన్నప్పుడు it is not a lie, అబద్ధం కాదు, but it is encouraging. అయితే ప్రోత్సహించడానికి. yes, not seeing the spots in his life. ఆయన జీవితంలో ఉండేటువంటి ఆ మచ్చలు చూడకుండా. I am also like that. నేను కూడా అలాగున్నా. he never posed as if he knew everything and he was having the grand revelations. చూడండి ఆయనకి అన్ని తెలుసని, ఆయన అన్నిటికంటే గొప్ప ప్రత్యక్షత ఆయనకి ఉందని ఆయన ఏమి గొప్ప చెప్పుకోవట్లేదు. why I am stressing this is, నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, not only you choosing a person a role model, but the other person also must have fatherly attitude towards you and he must have the desire to lift you up. చూడండి కేవలం నీవు ఒక వ్యక్తిని ఆదర్శప్రాయంగా తీసుకోవటమే కాదు కానీ అటువైపు ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా నీ పట్ల తండ్రి లాంటి వైఖరి కలిగి ఉండి నేను పైకి లేవనెత్తాలనేటువంటి వైఖరి ఆయనలో ఉండాలి. all his writings are full of fatherly exhortations. ఈయన పౌలు రాసినటువంటి ఆయనకు రాసిన మాటలన్నింటిలో కూడా తండ్రి లాంటి హెచ్చరికలు ఉంటాయి. in 1 Timothy 1st chapter verses 2 and 3, మొదటి తిమోతి 1, 2, 3 వచనాల్లో, and also verses 18 and 19, తర్వాత 18, 19, in 1 Timothy 3:15, 3:15లో, and in 4th chapter 6 to 8, 4వ అధ్యాయం 6 నుంచి 8లో, and verses 11 to 16, 11 నుండి 16లో, and even 5th chapter 21 to 23, 5వ అధ్యాయం 21 నుండి 23, and 6th chapter 11 to 14, 6వ అధ్యాయం 11 నుండి 14, and verses 20 and 21, 20, 21 వచనాలు. and when we come to the 2nd Timothy, తర్వాత 2వ తిమోతి మనం and చూసినప్పుడు there in the 1st chapter verse 6, అక్కడ మొదటి అధ్యాయం 6వ వచనం, stir up the gift in you, అక్కడ అంటాడు కదా నీలో ఉన్నటువంటి కృపావరాన్ని ప్రజ్వలింప and చేయమని. also verses 13 and 14, 13, 14 వచనాలు. in 2nd chapter first 7 verses, what a fatherly exhortation it is. 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఇలాంటి తండ్రి లాంటి హెచ్చరిక అక్కడ ఇస్తాడు. From 14 to 16 of 2nd chapter, 2వ అధ్యాయం 14 నుంచి 16, even in the same chapter from 22 to 26, ఇదే అధ్యాయంలో 22 నుండి 26 వరకు, even in the 3rd chapter, 3వ అధ్యాయంలో just కూడా now we have read verse 10 and also verse 14, ఇందాక చదువుకున్నాం 10వ వచనం 14వ వచనం. and Paul's final exhortation to his beloved son Timothy, we can read in 2 Timothy 4th chapter what he has to do very clearly as mentioned in 4th chapter in the first 5 verses. చూడండి పౌలు తన ప్రియ కుమారుడు అయినటువంటి తిమోతికి ఆయన రాసినటువంటి చివరి మాటలు, తండ్రి లాంటి ఆ మాటలు 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఆయన ఏం చేయాలనే దాని గురించి స్పష్టంగా రాస్తాడు. Brothers, my dear brothers, ప్రియమైన సహోదరులారా, yes, when such a person is our role model, he is our guide. Of course God is our guide, there is no doubt about it, but if you want to have a human role model also, you must be very careful in that choice. చూడండి దేవుడు నిస్సందేహంగా మన మార్గదర్శిగా ఉన్నాడు, కానీ ఎవరినైనా నువ్వు ఒక మాదిరిగా మనుషులు ఎంచుకోవాలంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. Yeah, nobody is sinless. అంటే ఏ ఒక్కరు కూడా పాపరహితులు Even కాదు. Paul was also not sinless. పౌలు విషయానికి వచ్చినప్పుడు ఆయన పాపరహితుడు కాదు. Role model means I am not talking about the sinless perfection like Lord Jesus Christ. చూడండి ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకోవాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వలె ఆయన 100% పాపరహితుడుగా ఉండాలని అంటలేదు. Yes, everybody is sinful. చూడండి ప్రతి ఒక్కరు పాపులు. But he is a powerful believer. అయితే ఆయన శక్తి కలిగినటువంటి విశ్వాసం. And Paul was victorious over sin. He was buffeting his body. అంతేకాదు పౌలు పాపం విషయంలో విజయవంతుడుగా ఉన్నాడు. తన శరీరాన్ని నలుగుగొట్టుకుంటూ వచ్చాడు. Not only preaching to other people, he was practicing what he was preaching. ఇతరులకు బోధించడమే కాదు కానీ ఆయన బోధించిన దాన్ని ఆయన జీవితంలో అన్వయించుకున్నాడు. He was a very useful vessel to Lord Jesus. యేసు ప్రభువారికి ఉపయోగకరమైన పాత్ర ఆయన. This is the first truth about Timothy. తిమోతిని గురించినటువంటి మొదటి సత్యం ఇది. So today who is your role model? ఇది నాన్న నీకు మాదిరిగా నువ్వు ఎవరు పెట్టుకున్నావు? Of course Lord Jesus Christ is our role model, no doubt about it. నిస్సందేహంగా యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. But in a seen way also. అయితే కనబడేటువంటి విధానంలో కూడా Some human leader. ఏదో ఒక మానవ నాయకుడు. Yes, you must be very careful. ఎన్నుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. So the first thing about Timothy, out of the 7 things what I want to share, Timothy chose the right role model or example. తిమోతి విషయానికి వచ్చినప్పుడు 7 సంగతుల్లో
ఆయన మొదటి సంగతి ఏంటంటే తిమోతి సరి అయినటువంటి శ్రేష్టమైనటువంటి మాదిరిని ఎన్నుకున్నాడు. And secondly, రెండోది, the second thing is Timothy had a compassionate heart. రెండోదిగా తిమోతి దయగలిగిన లేక జాలి కలిగినటువంటి హృదయం కలిగిన Same వాడు. Philippians 2:20. ఇదే ఫిలిప్పి 2:20లో, For I have no man like-minded who will naturally care for your sake. 2:20 అంటాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. Timothy was like his mentor, Apostle Paul, in his sympathetic concerns for others. గనక ఆ ఇతరుల పట్ల జాలి దయ చూపించేటువంటి విషయంలో తిమోతిని పౌలు ఎంతో చక్కగా తర్ఫీదు ఇచ్చాడు ఆయనకి. And that concern was very legitimate out of love. తర్వాత ఇతరుల పట్ల ఆయన చూపించేటువంటి ఆ యొక్క పట్టింపు కూడా సహజ, ఆయన లోపల నుంచి వచ్చింది, ప్రేమపూర్వకంగా Some చేశాడు. people, they will have concern, they will love us. Often it is hypocritical. కొందరు మన పట్ల పట్టింపు ఉన్నట్లు చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు, కానీ చాలా తరచుగా అది వేషధారణగానే ఉంటుంది. There will be some hidden desire, self-serving desire, and with that outwardly they will show some concern and some love. చూడండి, వాళ్ళు లోపల ఏదో అంతరంగంలో ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు, స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి వెలుపలికి మన పట్ల ప్రేమ పట్టింపు ఉన్నట్లు చూపిస్తారు. Sometimes some people will call, brother, come for a cup of tea. కొన్నిసార్లు కొందరు పిలుస్తారు, బ్రదర్ టీ తాగుతాం రా అని పిలుస్తారు, Come to our house. మా ఇంటికి రండి అంటారు. Then you will be having a question, I never talked to this person, why they are asking me for a cup of tea? అప్పుడు నీకు ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఇంత ఎప్పుడు నేను మాట్లాడలేదు కదా, మరి ఎందుకు టీ కొరకే పిలుస్తున్నాడు And ఇంటికి అని. anyhow we will be going. సరే ఏదో రీతికి వెళ్తాము. And after going there, అక్కడ వెళ్ళిన తర్వాత and slowly cup of tea will be over. మెల్లిగా ఆ టీ తాగుతాం, అయిపోతుంది. And that discussion, this discussion, so many things we will be discussing. మరి ఆ సంగతులు ఈ సంగతులు ఆ సంగతులు ఏవో చర్చిస్తాం. And then the truth will come out. అప్పుడు చివరిలో ఆ నిజమైన సంగతి బయటపడుతుంది. My son is there, brother, we are seeing for matches. మా అబ్బాయి ఉన్నాడు బ్రదర్, వాడికి పెళ్లి సంబంధాలు Our చూస్తున్నాము. daughter is there, brother, we are seeking some match. మా కుమార్తె ఉంది బ్రదర్, మేము పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాం. You know many people. మీకు చాలా మంది తెలుసు. See, the cup of tea with a selfish intention it is given. చూడండి, ఆ టీ వారికి ఇవ్వటంలో కూడా స్వార్థపూరితమైన ఉద్దేశం. See, they will be talking all their needs. వాళ్ళకు ఉన్నటువంటి అవసరతలన్నింటినీ కూడా వారు చెప్తూ ఉంటారు. So that concern, that invitation, we can say it is a hypocritical invitation. గనక అట్లా చూపించే పట్టింపు లేక ఆహ్వానము అది వేషధారణతో కూడినటువంటి ఆహ్వానం. Many times it happens like that. చాలాసార్లు అలా జరుగుతుంది. I have seen some of the parents, of course they are having concern for their children, they will be inviting other people only to express this concern. కనుక కొందరు తల్లిదండ్రులు చూశాను, అంటే వాళ్ళ ప్రేమ ఉంటుంది, కానీ ఇతరులు ఎందుకు ఆహ్వానిస్తారంటే ఈ వీళ్ళలో ఉన్నటువంటి ఈ అక్కర్లు ఏంటో చెప్పుకోవడానికి. Timothy is not like that. తిమోతి అలాంటి వాడు కాదు. Timothy is not like that. తిమోతి అలాంటి వాడు His కాదు. concern was very legitimate. ఆయనకు ఉండేటువంటి ఆ ఇతరుల విషయమే చింతించుట పట్టింపు అనేది అది నిజమైనటువంటిది. Like Apostle Paul, Timothy also can say, ఈ అపొస్తలుడైన పౌలు వలె తిమోతి కూడా చెప్పగలడు. 2 Corinthians 2 కొరింథీ 12th chapter 12వ అధ్యాయం and verse 14. 14వ వచనం. Behold, the third time I am ready to come to you, and I will not be burdensome to you, for I seek not yours, but you. For the children ought not to lay up for the parents, but the parents for the children. ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. This is a wonderful statement. ఇది అద్భుతమైన మాట అండి. What Paul is writing? పౌలు ఏం రాస్తున్నాడు? I am coming to you. నేను మీదకు వస్తున్నా. I am not seeking of yours, but I seek you. ఆయన అంటాడు, మీ వద్దకు వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. Many times some people will visit us, కొన్నిసార్లు కొందరు మన ఇంటికి వస్తారు, not for our sake, but for ours sake. కాబట్టి వారు మన కొరకు కాదు కానీ మన సంగతుల కొరకు వస్తారు, మన దగ్గర ఉన్న వాటి కొరకు. To know what you are having, మీ దగ్గర ఏముంది అని to చూడడానికి, know what they will get. ఏం వారికి దొరుకుతుందని See, వస్తారు. some intention will be there. ఏదో ఉద్దేశం లోపల ఉంటుంది. But how beautifully Paul is writing to Corinthians. అయితే పౌలు కొరింథీయులకు ఎంత చక్కగా I am రాస్తున్నాడు. coming to you. నేను మీదకు వస్తున్నా. Remember, I am not seeking yours, I am seeking you. I want you people. ఆయన అంటాడు, చూడండి అక్కడ అంటాడు, జ్ఞాపకం పెట్టుకోండి, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. Timothy is also having the same crushing burden for believers as mentioned in 2 Corinthians 11th chapter also. ఈ 2 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా ఎలాంటి భారము పౌలు కలిగి ఉన్నాడో అదే రకమైనటువంటి భారం విశ్వాసుల పట్ల తిమోతి కూడా కలిగి ఉన్నాడు. Yes.
What type of burden Paul was having? పౌలు ఈ రకమైన భారం కలిగి ఉన్నాడు. In 11th chapter, if you read from verses 23 to 27, మీరు 11వ అధ్యాయం 23 నుండి 27 చదివితే he wrote about all his physical sufferings. ఆయన శరీరరీతిగా ఎన్ని శ్రమలు పొందాడో అవన్నీ రాస్తాడు. How many times he was deceived by people. ఎన్ని పర్యాయాలు ప్రజల చేత మోసపోయాడని. But with all these things, ఇవన్నిటిని బట్టి yes, I suffered so much physically. ఆయన అంటాడు శరీరరీతిగా ఎంతో శ్రమ పడ్డాను. Probably no other person must have suffered like Apostle Paul in the New Testament for the sake of the gospel. సువార్త కొరకై కృత నిబంధనలో బహుశా అపొస్తలుడైన పౌలు కంటే ఎక్కువగా శ్రమ పడినటువంటి వ్యక్తి మరొకరు లేరేమో. And at the end of those sufferings, అయితే ఈ శ్రమలన్నిటిని గురించి చెప్పే చివరిలో and he is writing his concern in verses 28 and 29, 2 Corinthians 11th chapter. 2 కొరింథీ 11, 28, 29లో దేని గురించి ఆయనకు భారము, పట్టింపు, చింత రాస్తాడు. If you read from verse 23 onwards, 23 నుండి మనం చదివితే abundant in stripes above measure, in prisons more frequent, in deaths often of the Jews. You read 3 to 27. 23 నుంచి చదువుతున్నాను చూడండి. 11, 23 చదువుకుంటాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములో అపరిమితముగా దెబ్బలు. మనకు ఒక దెబ్బ తగిలితే ఓకే, ఇమ్మీడియట్లీ ఆన్ ద ఫేస్బుక్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. చూడండి ఇక్కడ అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట. మనకైతే అన్ని ఫేస్బుక్ లో పెట్టేసుకుంటాం. ఒక దెబ్బకే ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ దట్ దెబ్బ. ఆ దెబ్బను వేరు వేరు వైపుల నుంచి ఫోటో తీసి పెడతారు. సో అపరిమితముగా ఇక్కడ అంటాడు ఆయన, అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 195 స్ట్రైప్స్. ఇమాజిన్ 195 మరి కొరడా దెబ్బలు ఊహించండి. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములో ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదనలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదనలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదనలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. These things he is writing. ఇవన్నీ రాస్తున్నాడు. One man of God said, ఒక దైవజనుడు అన్నాడు, in one of his messages when I was studying intermediate, నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉంటున్నప్పుడు ఆయన వర్తమానంలో ఇలాగన్నాడు. I still remember that. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. Paul is a very humble man. పౌలు చాలా దీనుడు. He never expresses the difficulties he faced, suffered in his life. ఆయన తన జీవితంలో తాను పొందినటువంటి కష్టాలు, శ్రమల గురించి ఎప్పుడు చెప్పుకోడు. All the time he will be telling to his God only. ఎల్లప్పుడూ కూడా తన దేవునికే చెప్పుకుంటాడు. And such a humble man, అలాంటి దీనుడైన వ్యక్తి, he penned some of these difficulties means ఆయన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శ్రమలు ఆయన రాశాడంటే, they may be the least of the sufferings what he suffered. Bigger things may be many more. ఆయన పొందినటువంటి శ్రమలలో ఈ అత్యల్పమైనటువంటివి కావచ్చు, దీనికంటే పెద్దవి ఆయన పొంది ఉంటాడు. Because he is a humble man, he never want to exalt himself. ఎందుకంటే ఆయన చాలా సాత్వికుడు గనక ఆయనడు తాను గొప్ప చేసుకోవడానికి ఇష్టలేదు. So the least of the sufferings are so many. గనక ఆయన పొందినటువంటి శ్రమల్లో అతి తక్కువైనటువంటివి ఇన్నుంటే, and what about other suffering? మిగతా శ్రమల గురించి ఏంటి? So dear brothers, కనుక సోదరులారా, with all these things, ఇవన్నీ ఉన్నప్పుడు what is his prime concern? ఆయన ప్రాథమికంగా ఆయన చింత అంత దేని I విషయంలో? suffered a lot in all these things physically. భౌతికంగా, శారీరకంగా వీటన్నిటిలో శ్రమ పొందాను. But verses 28 and 29, అయితే 28, 29 అంటే, beside those things that were without, that which cometh upon me daily, the care of all the churches, who is weak and I am not weak, who is offended and I burn not. అన్నమాట. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. You see, he is writing so many other things are ఇంకా there. చాలా సంగతులు ఉన్నాయంటాడు. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చున్న చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. Every day one burden is there. ప్రతి దినము ఒక భారం ఉంది ఆయనకి. Yes, he is. The burden is the believers. ఆ భారం ఏంటంటే విశ్వాసులు. I am having the concern for the believers. విశ్వాసుల గురించినటువంటి ఆ పట్టింపు నాకుంది. And even Timothy was a living example for that. ఈ విషయానికి వచ్చేసరికి తిమోతి కూడా ఆయన సజీవముగా ఉన్నటువంటి ఒక మరి మాదిరిగా, ఉదాహరణగా ఉన్నాడు. In Philippians chapter 2,
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో in verses 3 and 4. 3-4 వచనాలు. Let nothing be done through strife or vain glory, but in lowliness of mind let each esteem other better than themselves. Look not every man unto his own things, but every man also on the things of others. This concern Timothy was having. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వచనాల్లోని పట్టింపే తిమోతి కలిగి ఉన్నాడు. 2వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవార ఒకరినొకడు తనకంటే యోగ్యుడు నించుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. That is what Paul is writing to Philippians. ఇదే పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. No man is with me who is having that care towards you. మీ పట్ల అదే చింత కలిగిన వాడు నా యుద్ధ అతని వంటి వాడు మరొకడు లేడు. Paul is writing with the same meaning to Romans also, Romans 12 verse 10. అదే అర్థముతో పౌలు రోమీలకు కూడా చెప్తాడు కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో Be kindly affection one to another with brotherly love, in honor preferring one another. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. He is having concern means he is very anxious about you, he is worried about you. ఆయన పట్టింపు కలిగినాడంటే మీ గురించి చింతిస్తున్నటువంటి వాడు మిమ్మల్ని గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. In other words, Timothy was greatly burdened for the believers at Philippi. వేరొక మాట చెప్పాలంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి తిమోతి గొప్ప భారం కలిగి ఉన్నాడు. Some people will say, కొందరు అంటారు, Paul wrote in Philippians 4:6, be anxious for nothing. పౌలు ఫిలిప్పీ పత్రిక 4:6లో రాశాడు కదా, దేని విషయమై చింతించబడకూడదు అని. That why Timothy is anxious. అయితే మరి ఇక్కడ తిమోతి ఎందుకు చింతపడుతున్నాడు? But here the object of anxiety is different. ఇక్కడ దీని గురించి చింతిస్తున్నాడు అనేది వేరు. See, we should not have any anxiousness for our lives, mundane, day-to-day needs. అండ్ మనం మన జీవితంలో ఉండేటువంటి దాని ఇంతకమైనటువంటి ఆకర్ల అవసరాల గురించి చింతించకూడదు. Because God is feeding even the small birds and the cattle of the mountains. ఏం చేద్దంటే దేవుడు చూడండి, చిన్న పక్షులను కావచ్చు, కొండల మీద ఉండేటువంటి ఆ యొక్క పక్షులు కావచ్చు, ఆయన వాటికి అంతటి కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు. The young ravens, when they cry, the Lord is answering. అంతేకాదు పిల్ల కాకులు అవి అరిచినప్పుడు ఆయన వాటిని పోషిస్తున్నాడు. What Paul is writing, don't be anxious for your physical needs. పౌలు ఏం రాస్తున్నాడంటే మీకు ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి అక్కర్ల గురించి చింతపడకూడదు. What to eat, what to drink, what to put on, all these things you need not be anxious, because I am feeding so many animals, so many birds, but you need not worry, you are more precious than them. గనక మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి వాటి గురించి చింతించకూడదు. చేతంటే ఆకాశ పక్షులను కానీ అనేకమైనటువంటి పశువులను కానీ నేను దినదినం పోషిస్తున్నాను కనుక వాటికంటే మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి వారు, వాటి గురించి చింతించకూడదు అంటాడు. But we must have the anxiousness, that atruta for our spiritual needs. చూడండి, మనము ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతల గురించినటువంటి ఆ యొక్క ఆతృత కలిగి ఉండాలి. If you are coming late to the house of God, you must have that chinta in you. I am going very late. అనగా దేవుని ఇంటికి ఒకవేళ ఆలస్యంగా వస్తున్నానంటే అప్పుడు చింత ఉండాలి, ఆలస్యంగా వెళ్తున్నాను కదా అని. That spiritual needs, that anxiousness must be there. వెనక ఆత్మీయమైనటువంటి వాటి విషయంలో చింత ఉండాలి. We too must have the same burden for other people. ఇతరుల విషయమే మనం కూడా అదే రకమైనటువంటి భారం కలిగి The ఉండాలి. other believers' needs. ఇతర విశ్వాసుల యొక్క అవసరతలు. So the second quality in the life of Timothy is, తిమోతి జీవితంలో రెండో లక్షణము, yes, first of all he chose the right example. మొదటి సంగతి సరైన మాదిరి ఎన్నుకున్నాడు. Secondly, he had compassionate heart. రెండవది జాలి కలిగిన మనస్సు, For హృదయం the కలిగిన వాడు. spiritual needs of other people. ఇతరుల మరి విషయంలో ఆత్మీయమైన అక్కర్ల విషయమై So you and I must have the same compassion. నీవు నేను కూడా అదే రకమైనటువంటి If దయ you and I కలిగి want to be used by the Lord in a mighty way, నీవు నేను కూడా బలమైన విధానంలో దేవుని చేత వాడబడాలంటే you must have the concern for other people. ఇతరుల గురించిన పట్టింపు నీకు ఉండాలి. Mainly their spiritual needs, then their physical needs also. మొదటిగా వారి యొక్క భౌతికమైన ఆత్మీయమైన అవసరతలు, అటు తర్వాత వారికి ఉండేటువంటి భౌతికమైన అవసరతలు. So this is the second thing what Paul is writing about Timothy. తిమోతి గురించి పౌలు రాస్తున్నటువంటి రెండవ సంగతి ఇది. Next week we are going to see the third thing. వచ్చే వారం మూడవ సంగతిని చూస్తాం. Yes. Let us pray within ourselves. మనలో మనం ప్రార్థన చేసుకుందాం. God, I want to have the right model. ప్రభా, సరైనటువంటి వ్యక్తిని నేను మాదిరిగా ఎంచుకోవాలి. And also that person also must have that fatherly attitude. అంతే కదా, ఆ వ్యక్తి కూడా నా పట్ల తండ్రి లాంటి వైఖరి కలిగి ఉండాలి. And secondly, create a compassionate heart in me. రెండోదిగా నా లోపల ఆ దయగలిగినటువంటి ఆ యొక్క మనస్సు, ఆ హృదయాన్ని కలగజేయండి. I want not theirs, I want them. ప్రభా, నేను వారి సొత్తును కాదు
వారినే కోరునట్లు చేయండి. That is the mind of Lord Jesus. అది యేసు ప్రభు That మనసు. is the mind of Apostle Paul. అది అపొస్తలుడైన పౌలు That is the మనసు. mind of Timothy the disciple. అది శిష్యుడైన తిమోతి మనసు. May God help us to have such a compassionate, concerned mind which is having concern for other people. కనుక మనం కూడా ఇతరుల పట్ల పట్టింపు కలిగినటువంటి అట్లాంటి దయ కలిగిన మనసు కలిగి ఉందాం గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.